లోకేష్ గారిది బిఫోర్ ఎలక్షన్ ముందు ఒక రకంగా ఉంది, తర్వాత ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ లెవెల్. అసలు చాలా మందికి ఇది నమ్మొచ్చు నవ్వాలి, బట్ ఆయన పప్పు అని పిలిచేవాళ్ళు. ఏం రాదు అసలు, పొలిటికల్గా పనికిరాడు అనే ఒక వ్యక్తి ఈరోజు ఈజ్ లైక్ ట్రాన్స్ఫార్మింగ్ లైక్ ఎనీథింగ్. మీకేమనిపించింది సార్? లైక్ చూడండి, లోకేష్ బాబు ఒక ముఖ్యమంత్రికి మనోడు, ఇంకో ముఖ్యమంత్రికి కొడుకు. అలాంటి కుటుంబంలో పుట్టిన లోకేష్ ఏ రోజైనా అధికార కార్యకలాపాల్లో ఎక్కడైనా కనపడినాడండి. సార్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏం చేసేవాడంటే ఆ వెళ్ళే బస్కి ఏర్పాట్లు ఎట్లున్నాయి, బాగున్నాయా లేవా, ఇవన్నీ బ్యాక్ ఎండ్లో చూసేవాడు. చూసి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ చూసేవాడు బాబు గారి. చూస్తుంటే నేను ఆ రోజు అడిగాను, చూసాక లోకేష్ బాబు రాజకీయాల్లో పెడితే ఇంట్రెస్ట్ ఉండదు అంటే నవ్వాడు. సమాధానం చెప్పాడు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే దిస్ ఈజ్ రైట్ టైం. సార్ పాదయాత్ర మొదలుపెట్టాడు కనుక నువ్వు ఆయనతో ఉన్నావంటే నీకు కష్టాలు సుఖాలు, గ్రామాలు, ప్రజలు, వ్యవసాయం, బాధలు గాథలు అన్నీ తెలుస్తాయి అని.